ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. అయితే ఆలస్యమవుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఆశ పెరుగుతుంది. రోజు రోజుకు మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా మంత్రి పదవిని ఆశిస్తున్న వారి లిస్టులో ఎమ్మెల్సీ విజయశాంతి అలాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా చేరడం జరిగింది. దీంతో మరింత ఆలస్యం చేస్తే మరికొందరు కూడా మంత్రి పదవిని ఆశించే అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. నిజానికి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేపడుతుంది అని అందరూ భావించారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మరోసారి మంత్రివర్గ విస్తరణ అయితే వాయిదా పడింది. మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రివర్గంలో మార్పులు కూడా ఉండబోతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వివాదాస్పద మంత్రిగా పేరు తెచ్చుకున్న ఒక మహిళా మంత్రిని మంత్రివర్గం నుండి తప్పించే అవకాశం ఉన్నట్లయితే గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఆ మహిళా మంత్రితో పాటు మరో మంత్రిని కూడా క్యాబినెట్ నుండి తప్పించి మరో ఇద్దరికి అవకాశం ఇవ్వబోతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఎమ్మెల్సీలు విజయశాంతి అలాగే అద్దంకి దయాకర్ వీరిద్దరూ కూడా మంత్రి పదవి రేసులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అద్దంకి దయాకర్ కి విద్యాశాఖ మంత్రిగా అలాగే విజయశాంతికి హోమ్ మినిస్టర్ గా అవకాశం ఇస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే జరుగుతుంది. ఇది కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతుందా లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. తాజాగా మంత్రి పదవి ఆశావాహుల లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ యంగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా చేరారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పాలకుర్తి నుండి రాజకీయ అనుభవజ్ఞుడైన ఎర్రబెల్లి దయాకర్ రావుపై విజయవంతంగా పోటీ చేసి ఎర్రబెల్లి దయాకర్ రావుపై విజయం సాధించారు యశస్విని రెడ్డి. ఆమె 26 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలో రెండవ అతిపిన్న వయస్కురాలైన శాసనసభ్యురాలుగా ఒక రికార్డు కూడా సృష్టించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతను రాజకీయంగా ప్రోత్సహిస్తాం, మంత్రివర్గంలోకి తీసుకుంటామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు ఒక యువ ఎమ్మెల్యేకి కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. అయితే తాజాగా జరగబోయే మంత్రివర్గ విస్తరణలోనైనా కాంగ్రెస్ పార్టీ యువ ఎమ్మెల్యేలను ప్రోత్సహించాలి అని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ యువ ఎమ్మెల్యేలను ప్రోత్సహించే అవకాశం అయితే ఉంటే ఒక యువ ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటే మాత్రం మామిడాల యశస్విని రెడ్డికే అవకాశం ఉంటుంది అని చర్చ అయితే జరుగుతుంది.